తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాను రాను మరింత విస్తృతమవుతోంది. తన ఫోన్లు ట్యాప్ అయిన మాట నిజమేనని షర్మిల ప్రకటించారు. అంతకుముందు తాను నమ్మలేదు, కానీ వైవి సుబ్బారెడ్డి తన ఇంటికి వచ్చి మరీ చెప్పారని తన ఆడియో క్లిప్ వినిపించారన్నారు. అప్పుడు నమ్మక తప్పలేదన్నారు షర్మిల. తన ఫోన్లు మాత్రమే కాదని తన భర్త, సన్నిహితుల ఫోన్లన్నింటినీ ట్యాప్ చేశారన్నారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ఇలా చేశారని షర్మిల ఆరోపిస్తున్నారు. తనతో రాజకీయంగా కలిసి వచ్చే వాళ్ల గురించి, ఆర్థికంగా సాయం చేసేవారి గురించి ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని వారిని భయపెట్టారని, తనను రాజకీయంగా బలహీనం చేశారని ఆరోపించారు. ట్యాపింగ్ బాధితురాలుగా తాను ఎక్కడికి వచ్చైనా స్టేట్మెంట్ ఇస్తానని ప్రకటించారు. అప్పట్లో జగన్ రెడ్డికి, కేసీఆర్కు అవినాభావ సంబంధం ఉందన్నారు. వారి మధ్య సంబంధంతో రక్త సంబంధం కూడా చిన్నబోయిందని సెటార్ వేశారు. షర్మిల ఆరోపణలు ఆషామాషిగా లేవు. నేరుగా సుబ్బారెడ్డి పేరు చెప్పి ఆయనే తనకు ట్యాప్ అవుతున్నాయని చెప్పి ఆడియో క్లిప్ కూడా వినిపించారని బయటపెట్టారు. ఇప్పుడు సుబ్బారెడ్డి దాన్ని ఖండించాల్సి ఉంది. మరి ఖండిస్తారో సైలెంట్గా ఉంటారో చూడాల్సి ఉంది. తన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల భలే ఇరికించారు. తెలంగాణలో షర్మిల రాజకీయాలు చేసే సమయంలో ఆమె ఫోన్ను కేసీఆర్ సర్కార్ ట్యాప్ చేసి ఆ వివరాల్ని నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్కు అందించేవారని తాజాగా సిట్ విచారణలో వెలుగు చూసినట్లుగా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ నాటి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల జాయింట్ ఆపరేషన్గా ఆమె అభివర్ణించారు. వాళ్ల సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని సెటార్ విసిరారు. జగన్తో తనకున్న రక్త సంబంధం కంటే కేసీఆర్తో రాజకీయ అనుబంధమే ఎక్కువైందని ఆమె పరోక్షంగా దెప్పి పొడిచారు. తన ఫోన్తో పాటు భర్త అనిల్ ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని తమకు తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి స్వయంగా తన దగ్గరకు వచ్చి ఫోన్ ట్యాప్ అవుతున్నాయని చెప్పారని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, తమ ఫోన్ సంభాషణ తనకే ఆయన వినిపించారన్నారు. ఈ విషయాన్ని సుబ్బారెడ్డి ఒప్పుకుంటారంటే అనుమానమే అని ఆమె అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తనకు సుబ్బారెడ్డి చెప్పారనడంపై ఏ విచారణకైనా బైబిల్, తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలనని షర్మిల పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్ నాశనం చేయడానికే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆమె ఆరోపించడం గమనార్హం. తనకు అండగా నిలిచిన వారిని సైతం బెదిరించారని ఆమె అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని షర్మిల ప్రకటించారు. షర్మిల కామెంట్స్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి రాజకీయంగా షాక్ అని చెప్పక తప్పదు. షర్మిలకు చిన్నాన్న కావడంతో ఆమె ఇంటికి వైవి వెళ్లేవారు. ఆ సందర్భంలో షర్మిలకు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ విషయం చెప్పి అప్రమత్తం చేశారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. షర్మిల చెప్పింది నిజమైతే జగన్ దగ్గర వైవి సుబ్బారెడ్డికి ప్రాధాన్యం తగ్గుతోంది. అందుకే వైవి స్పందనపై ఆసక్తి నెలకొంది.